అన్నతమ్ములను ఆరు బిడ్డలను ఎంత వచ్చినది అదే సత్యము అదే యశస్సు వదలిపోయిన సామ్రాజ్య వైభవం నా మీద నీవు పెట్టను జారిపోయదవే జాలిలేదా తిరమై తిరమై లేచి పప్పు అది అరే కడుచుతావు సంఘమిత్ర రైతు సంఘం అలాగే సోమనాథ్ రైతు సంఘం ఆదర్శ మిత్ర సంఘాలు వీరందరికీ కూడా సాదర స్వాగతం తెలియజేస్తున్నాం. సాదర స్వాగతం తెలియజేస్తూ మరి ఎంతో అంగరంగ వైభవంగా మన యొక్క కార్యక్రమం ప్రారంభం జరుగుతుంది. కావున పట్టుకుంటున్నాం. శాంతిసేన రైతు సంఘం, భూమిపుత్ర రైతు సంఘం, అన్నదాన రైతు సంఘం, శ్రీలక్ష్మి రైతు పులవి రైతు సంఘం, శ్రీరామ రైతు సంఘం, ఆదర్శ మిత్ర సంఘం తెలియజేస్తూ సంక్రాంతి శోభ వెలిగిపోతున్న ప్రతి ఒక్కరు కూర్చుంటే మాకు అందుబాటులో ఉంటే బాగుంటుంది. ఎందుకు చేశారో తెలుసు? పగ, టెన్షన్. నువ్వు చేస్తున్న పనులన్నిటికీ ఒకే ఒక ట్రీట్మెంట్. అది రామారావు గారు చెప్తే వారి విధానం ఏ విధంగా ఉంటుందో మనం చేస్తున్నాను. చీయన్నావు, చీపెట్టావు, విహరించావు, అవమానించావు, అసహ్యంగా మారి నువ్వేదో అప్సరసు అనుకున్నావు. నీకన్నా నాకు గతి లేక నక్షత్రం లేక నీ వెంట పడ్డానుకున్నా. ఈ విధంగా రామారావు గారు చేస్తున్న పనులన్నిటికీ ఒకే ఒక ట్రీట్మెంట్, అదే షార్ట్ ట్రీట్మెంట్. ఈ విధంగా సూపర్ స్టార్ ఇప్పటికి ఉనికి తెచ్చుకున్నాం. ఇక ఉనికిని చాలా తిప్పుదాం.
ఆగాడు ఆటలందు నీడు దిగులో నా మల్లియలాయే దిగులో నా తారకలాయే కుంభల్లో కోయిలమ్మ పోయన్నది మురికెళ్తే ముద్దు గులాబీ మొక్కే తరువాతలన్నీ నీడు దిగులో నా మల్లియలాయే నుండి ఇప్పటి వరకు రైతు సోదరులు సహకరించారు. అదే మాదిరిగా ఇప్పటి వరకు సహకరిస్తున్న రైతు సోదరులందరికీ పేరు పేరున్న సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. పెద్దలు మన నర్సపేట ఐదు బండి పోగిన బాబు ఐదు బండ్లని పక్కా పెట్టండి. ఐదు బండ్లని పక్కా పెట్టండి. వెహికల్స్ కూడా దయచేసి ఇప్పుడు మన పక్క పెట్టండి. బండ్లు కూడా పక్క పెట్టండి. జోడెడ్లు కానీ ఇటు కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి రైతు సోదరులు మరి అదేవిధంగా ఇటు కార్యక్రమానికి సహకరిస్తున్న పోలీసు వారికి కూడా మా శాంతిసేన రైతు సంఘం వారి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. మరి ఇటు కార్యక్రమానికి వచ్చేస్తున్నటువంటి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాకి హెచ్ఎండి కళాకారుడు పల్లె రాములు కూడా వచ్చేస్తున్నారు. కావున వారికి కూడా ప్రత్యేక పని చేసేప్పుడు ఇప్పుడే పని చేస్తాను ఉద్యోగం అన్నాడు. పని చేద్దాం పండుగ కూడా పొద్దుగాల అంటాడు. సాయంత్రం సాయంత్రం షాప్ పని చేసిన అయిపోయింది చెప్తాం. ఎందుకంటే మనం ఎంత చెప్పినా కూడా మీ యొక్క ప్రోత్సాహం లేకపోతే అంత నీరు గారినట్టుగా ఉంటుంది. ఈ విధంగా తుఫాన్ బీభత్సం అని చెప్పుకోవచ్చు. మరి అలాగే ఒక రైల్వే స్టేషన్ ఏం లేదు బాబు, ఏం కావాలి, ఏం లేదు సార్. ఇగో ఇట్నుండి వచ్చే రైలు ఎన్ని గంటలకు వస్తుంది జర చెప్పవా? అట్నుండి వచ్చే రైలు 3 గంటలకు వస్తున్నాయి. అవునా?
అందులో వచ్చే కామెడీ ఏ విధంగా ఉంటుందో మనం చేస్తున్నాను. ఈరోజు ఢిల్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఈ విధంగా కొంచెం ఇటు తిప్పులు అది మంచిగా ఉండే గదే వంకర అదే అదే వంకర ఉండాలి వంకర ఉంటేనే కనబడుతుంది విద్యార్థి కనపడతాయి చూస్తానా అయ్యం చంద్రరావుపేట గారు 2116లో వేముల సాంబయ్య గౌడ్ సారయ్య గారి గౌడ్ గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు వేముల సాంబయ్య గారు 2000లో మిడ్దొడ్డి రమేష్ కార్తిక్ జ్యువెలర్స్ నర్సంపేట గారు 2116లో 2116లో తొప్పని నరసింహరు రాజపల్లి కూరగాయలు సాధుల రమేష్ గారు ఇంతమందికి సరిపోను కూరగాయలు సప్లై చేసినందుకు వారికి కూడా శాంతిసేన తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చిన రైతులందరికీ నమస్కారం. అంటే రైతు చేతిలోనే అవైలబుల్గా ఉండాలి. దేశం కోసం
వ్యవసాయాన్ని తెలిసి కూడా వ్యవసాయాన్ని అదే రైతు యొక్క గొప్పతనం. అయితే ఈ రోజు లోపల పశువులు అనేటువంటి పశువులు అనేది రోజు రోజు తగ్గిపోతూ ఉన్నారు. కానీ పశు సంపద ప్రోత్సహించే అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తెలియజేస్తున్నాం. ఈ రోజు జరుగుతున్నటువంటి కార్యక్రమంలో విశిష్ట అతిథులందరూ కూడా చేశారు. యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినటువంటి నర్సపేట పట్టణ ప్రజలు మరియు పరిశీలిస్తున్నాను. ఈ రోజు ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమానికి ఇచ్చేసిన మీ అందరికీ కూడా ఇచ్చేస్తున్నారు. వారందరికీ శాంతిసేన పక్షాన ఘన స్వాగతం పలుకుతూ స్వాగతం తెలియజేస్తున్నాం. విశిష్ట అతిథులను తెలియజేస్తున్నాం. సంక్షేమం కొరకు పాటుపడుతున్నటువంటి నర్సంపేట శాసనసభ్యులు వారికి ఘన స్వాగతం తెలియజేస్తూ ఈనాటి మన కార్యక్రమానికి విశిష్ట అతిథిగా చేసినటువంటి అందరికీ అలాగే తమల పక్కజనులందరికీ భూమి శుభాకాంక్షలు. గత 40 సంవత్సరాల నుండి శాంతిసేన రైతు సంఘం నర్సంపేట గారి ఆధ్వర్యంలో ఈ శాంతిసేన కార్యక్రమం విజయవంతం చేయడానికి కృషి చేసినటువంటి పెద్దలు సురేష్ కుమారు, రేమిడి శ్రీనివాసరెడ్డి, తౌడి వెంకటనారాయణ, మండల సారంగం, గుళ్ళప్పుడు కృష్ణ, మన రాజయ్య గారు. అదేవిధంగా గత 40 సంవత్సరాల నుండి నర్సంపేటలో ఆపరచడానికి నర్సంపేట సంఘం, అన్నపూర్ణ రైతు సంఘం, శ్రీలక్ష్మి రైతు సంఘం, సంగమిత్ర రైతు సంఘం, సోమానాథ రైతు సంఘం, శ్రీరామ రైతు సంఘం, లక్ష్మీ గణపతి రైతు సంఘం, ఆదర్శ యువ రైతు సంఘం, పుడమి రైతు సంఘం, ఎలక్ట్రానిక్ ఫ్రెండ్ సంఘం, విఘ్నేశ్వర రైతు సంఘం. ఈనాటి ఈ సమావేశానికి ఒకసారి సవినయంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం సార్. ఈ సమావేశానికి సభాధ్యక్షులు అదేవిధంగా గౌరవాధ్యక్షులు శ్రీ ఎర్ర జగన్పాల్ వేదికకు ముఖ్య అతిథిగా వేదిక మీకు రావాల్సిందిగా సవినయంగా శ్రీ దొంతి మాధవరెడ్డి ఎమ్మెల్యే గారిని కరతాళ మధ్యగా స్వాగతిస్తున్నాను. అదేవిధంగా శ్రీ పి రాజేష్ తహసీల్దార్ నర్సంపేట గారిని వేదిక మీకు రావాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా శ్రీ పాలయ్య శ్రీనివాస్ గారు మార్కెట్ కేంద్రంతో ప్రకృతిని ఆరాధించాలన్న రైతాంగాలు మరి వాళ్ళందరూ కూడా ఆహార కష్టాన్ని నిర్వర్తిస్తారు కాబట్టి పశువులనే బేస్గా తీసుకొని రైతులందరినీ కూడా సమీకరించాలనే ఉద్దేశంతో గత 40 సంవత్సరాలుగా నర్సంపేటలో మరి నిర్వహించడం జరుగుతున్నది సార్. ఈ సంఘం 1985లో ఆవిర్భవింపబడింది. రైతులు సంఘటితంగా ఉండి ఈ యొక్క శాంతిసేన రైతు సంఘాన్ని ఏర్పరచుకొని మీకు ఇంతకుముందు తెలిసినటువంటి ఈ యొక్క శాంతిసేన ఉప సంఘాలుగా అదేవిధంగా 10 సంవత్సరాల నుండి రైతుల యొక్క మరి పశువులు ఉంటాయి. వాటిలో ఏవైతే ఉన్నాయో మరి మేకలు, గొర్రెలు, కోళ్ళు అన్నిటి కూడా మనం వాటిని ఆదరించి మనం ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఒక మంచి విషయాన్ని చైగొని తర్వాత మంచి ఆదరణ పొందుతున్నటువంటి ఈ రైతు సంఘానికి మన ఈ గతంలో కూడా మన ఎమ్మెల్యే గారు ఈ రైతు యొక్క అందాల పోటీకి రావడం, తన యొక్క ఆశీస్సులు ఈ సంఘానికి ఇవ్వడం వల్ల మరి ఇంకా మీ యొక్క ఆశీస్సులు ఉంటే ఈ సంఘం ఇంకా బలోపేతం అవుతుంది. నర్సంపేట కాన్స్టిట్యుయెన్సీలోని రైతు
అతిథులందరూ కూడా పాల్గొనవలసిందిగా కోరుతున్నాను. విలేకరుల మిత్రులందరూ కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. జెండా ఆవిష్కరణలో అందరూ ఒకసారి నిలబడి చూడవలసిందిగా, జెండా వందనం చేయవలసిందిగా కోరుతున్నాం. శాంతిసేన రైతు సంఘం జెండా ఆవిష్కరణ జరుగుతున్నది ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా. ఒకసారి చప్పట్లు. చప్పట్లు కొట్టవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. అశోక్ నేను వస్తాను అప్పుడే. నుండి ఈ నలుగురు శాంతిసేన సహకార సంఘానికి పాడి పశువుల అందాల పోటీలకు క్యాలెండర్ ఆవిష్కరణ అదేవిధంగా శాంతిసేన బాధ్యులు ముందుకు రావాలి. శాంతిసేన బాధ్యులు బండి ఎవరు చూసలేదు. ఈ బండి అటుండమ్మా సురేష్ అన్న ఓకే నర్సంపేటలో ఉంటూ శాంతిసేన రైతు సంఘం వారి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. కార్యక్రమాన్ని ఎంతో తెలంగాణలో ఉత్తమ రైతులు ఇప్పుడు తెలంగాణలో ముందడి సార్ దేవుడు సార్ ఇచ్చినట్టు దిగండి చిన్నబా శాంతిసేన కార్యవర్గ సభ్యులు దయచేసి క్యాలెండర్ ఆవిష్కరణ కట్టరా. క్యాలెండర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే గారికి శాంతిసేన రైతు పట్ల సంఘం ఆధ్వర్యంలో 40వ సంవత్సరం వార్షికోత్సవ సందర్భంగా పాడి పశువుల అందాల పోటీలు నర్సంపేట నియోజకవర్గ ఆశాజ్యోతి రైతు పక్షపాతి మేము ఈ రోజు అప్పటి నుంచి వారు ఎల్లవేళ
మాకు పెద్ద ఎత్తున మరి శాంతి సేన వారు ఈ ప్రోగ్రాం మరి నర్సంపేట డివిజన్లోనే ఇది దాదాపు నా గతంలోనే ఒక 30-40 ఏళ్ళ నుండి మరి పెద్ద ఎత్తున ఇది నిర్వహిస్తున్నారు. మరి వీరు శాంతి సేన అంటే మరి నర్సంపేట పట్టణంలోనే ఒక క్రమశిక్షణతోని ఇక్కడ ఉన్న రైతులు పూర్వం నుండి దాదాపు 40-50 సంవత్సరాల నుండి మరి ఒక కుటుంబంలో మెలిసి అందరూ ఒక బంధు ప్రీతితోని అన్ని వర్గాల వారు మరి నర్సంపేట పట్టణంలో మరి ఇంత మైత్రి సంఘాన్ని నడిపినందుకు మేము గర్విస్తున్నాము. మరి ఈ యొక్క రైతు మిత్ర సంఘం తరపున మేము కాంగ్రెస్ పార్టీ నుండి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంత పెద్ద ఎత్తున చేసిన ఈ ఒక పక్షులను కానీ మరి ఈ అక్కడ ఉన్న పశువులను కానీ మరి ఇంత అద్భుతంగా మనం తయారు చేసి వీటిని అలంకరించి తీసుకొచ్చినందుకు ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చిన మరి దొంతి మాధవరెడ్డి గారికి మరి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అధ్యక్షులు, సంఘ సభ్యులు, వేదిక మీద ఉన్న పెద్దలు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన రైతు సోదరులకి, రైతు సోదరిమణులకి, మిగిలిన పెద్దలకి, పత్రిక మిత్రులకి నమస్కారము మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు నర్సంపేట పట్టణంలో, నర్సంపేట పరిధిలో అంటే నియోజకవర్గ పరిధిలో ఎగ్జిబిషన్ పాడి పశువులతో పాటు మేకలు, కోళ్ళు, తర్వాత కుక్కల్ని ఏదైతే ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి వాటిని ఏ విధంగా పెంపకం చేస్తూ ఉన్నారు, ఆ యొక్క పెంపకంలో ఇంకా మెలుకలు ఏ విధంగా అందించాలి అని చెప్పి ఈ రైతు సేన సంఘం మరి 40 సంవత్సరాల నుంచి ఈ యొక్క ప్రాంతంలో ఉండబడే వాళ్ళందరినీ కూడా భాగస్వామ్యం చేసి మరి ముందుకు పోయడానికి ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో ఈ రోజు కూడా ఏర్పాటు చేయడం, పండుగ రోజు మరి అన్ని ప్రాంతాల నుంచి అన్ని రకాలుగా వాటిని తీసుకురావడం. అయితే ఇవి ఈ సంఘం ఎగ్జిబిషన్ వరకే కాకుండా ఈరోజు నర్సంపేట పట్టణంలో సుమారు 50,000 మంది జనాభా ఉంది. ఈ 50,000 మంది జనాభాలో 15 నుంచి 20% వ్యవసాయం మీద జీవనం గడుపుతా ఉన్నారు. 15 నుంచి 20%. మరి ఒక 20% జనాభా ఏదైతే ఉందో రైతుల ఏదైతే ఆ యొక్క వ్యవసాయం మీద ఆధారపడి జీవనం గడుపుతున్న ఈ సందర్భంలో పూర్తి స్థాయిలో ఆర్థిక భారాన్ని తగ్గించే కొరకు పాడి పశువుల్ని, గొర్రెల్ని, తర్వాత కోళ్ళని ఇవన్నీ కూడా పెంచి ఆర్థికంగా ఏదైతే భారం ఆ కుటుంబాల మీద పడకుండా మనం ఆ యొక్క ఖర్చులు తగ్గించే కొరకు, ఆదాయం పెంచే కొరకు ఈ యొక్క కార్యక్రమాన్ని పాడి పశువులు కానీ, కోళ్ళ పెంపకం కానీ, గొర్రెల పెంపకం కానీ, ఇతర ఆదాయం వచ్చే విధంగా చేపల పెంపకం కానీ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా రైతు సోదరులకి, సోదరి మనకి తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ప్రతి కుటుంబంలో వారానికి 2 రోజులు ఒక కోడి కానీ, 1 కిలో మాంసం కానీ తెచ్చుకొని తినే కుటుంబం లేదు. ఈరోజు కోడి మాంసము సుమారు 400 రూపాయలు రోజు కేజీ, మరి గొర్రె మాంసము 800 రూపాయలు. మరి కోడి గుడ్డు నిత్యం కోడిగుడ్లు తెచ్చుకొని తింటా ఉన్నాం. మరి కోడిగుడ్డు 6 రూపాయలు, 7 రూపాయలు ఈరోజు కోడిగుడ్లు ఉంది. మరి ఈరోజు కోళ్ళను కూడా కనీసం పెంచే అవకాశం లేకుండా ఈరోజు మరి ఏడీ గారు చెప్పినారు 7% మన దేశానికి ఈ యొక్క పాడి పశువులతో పాటు మిగిలిన ఏదైతే మేకలు, గొర్రెల ద్వారా
ఆదాయం వస్తా ఉందని చెప్పి మరి దేశంలో 180% గ్రామాల్లో వ్యవసాయ కూలీలు చేతి వృత్తులు కులవృత్తులపైన జీవనం గడుపుతా ఉంటే 7% ఆదాయం వస్తా ఉంది. కనీసము పావుల వంతు ఏదైతే 80% గ్రామాల్లో ఉండి వ్యవసాయం మీద ఆధారపడి జీవనం గడుపుతున్న ఈ నేపథ్యంలో ఈ సందర్భంలో 20 నుంచి 25% ఆదాయం పెంచే విధంగా మనం అందరం ముందుకు సాగకపోతే వచ్చే రోజుల్లో ఆర్థిక భారం చాలా పెరిగిపోయి కుటుంబాలు ఆర్థిక భారంలో మునిగిపోతారని చెప్పి ఇబ్బంది జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం. మరి గత 20-30 సంవత్సరాల పూర్వం మన యొక్క పట్టణంలో ప్రతి ఒక్కరికి 15 కోళ్ళు, ఓ పాడి గేదె, అది 1-2 గొర్రె పోతులు సాగుకునేది. ఈ రోజు ఎక్కడ కూడా ఇవన్నీ కూడా అంతర్గతం అయిపోతా ఉన్నాయి. కాబట్టి ఈ రోజు వచ్చే రోజుల్లో ఆదాయం వచ్చే ఏదైతే వృత్తిని ఎంచుకోవాలి అంటే మన గ్రామాల్లో ఉన్నాం. గ్రామీణ ప్రాంతంలో ఈ యొక్క వాతావరణంలో పూర్తి స్థాయిలో ఏదైతే వాడి పశువుల్ని, గొర్రెల్ని, మేకల్ని, చేపల్ని అన్ని కూడా మనం పెంచుకొని ఆదాయం వచ్చే విధంగా ముందుకు సాగాలి. కుటుంబాన్ని ఆర్థిక భారాన్ని తగ్గించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తాం. ప్రతి కుటుంబం ఈ రోజు ఒక 6 లీటర్ పాలు, 1/2 లీటర్ పాలు, మరి ఏదైనా కూరగాయలు కూడా చాలా ఖరీదు పెరిగాయి. మరి ఇంట్లో కూరగాయలు కూడా పెంచుకునే ఆనవాయితీ లేదు. ఈ రోజు ఒక సొరకాయ కూడా మన ఇంట్లో పండించుకునే అవకాశం లేదు. ఈ రోజు నూనెలు, పప్పులు, ఉప్పులు ఇవన్నీ మనం చూసినట్లయితే ఆర్థికంగా చాలా ఇబ్బంది పడే రోజుల్లో ఈ రోజు ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క ఆదాయం పెంచుకునే విధంగా ఈ పాడి పశువుల్ని పూర్తిగా మనము సవరించుకుంటుకొని ఆదాయం పెంచే విధంగా ఈ యొక్క సంఘం ఏదైతే శాంతి సేన రైతు సంఘం ఒక 10 కుటుంబాలని ప్రోత్సహించండి. ఎగ్జిబిషన్ కాకుండా మరి 40 సంవత్సరాల నుంచి ఒక 10 మందికి మరి ఏదైతే పౌల్ట్రీ ఏర్పాటు చేయండి, సహకారం చేయండి. మీ సంఘ సభ్యుల్లో ఉన్నారు 40-50 లక్షలు వాళ్ళలో ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. ఏదైతే దేశంలో కోళ్ళు కానీ, లేకపోతే పౌల్ట్రీ కానీ, పాడి పశువులు కానీ, లేకపోతే కూరగాయలు కానీ, లేకపోతే చేపలు కానీ మీ సంఘంలో ఏదైతే ఇంకా వాతావరణాన్ని పెంచి ఆదర్శవంతంగా ఉండే ప్రయత్నం చేయండి. ఏదైతే మేము మాదిరిగానే ఏదో సంఘంలో ఉన్నాం, ఏదో వాతావరణం తెచ్చాం, ఏదో ఎగ్జిబిషన్ పెట్టామని దానికి పరిమితం కాకుండా మన యొక్క ఆర్భాటం అట్టాసం తగ్గట్టుగా మన యొక్క భాగస్వామ్యం కాండి అని చెప్పి ఈ యొక్క పాలక వర్గానికి ఈ సందర్భంగా నేను రైతుగా ఏదైతే ఆ రోజుల్లో మేము నాగల మీద వ్యవసాయం చేశాం, కోళ్ళను పెంచాం, పాడి పశువులు పెంచాం, గొర్రెలు పెంచాం, అన్ని తీర్లా ఏదైతే చూస్తామని. కాబట్టి ఈ రోజు ఏదైతే ప్రతి కుటుంబానికి షేర్ నుంచి అంత షేర్ పాలు కావాలి. దాదాపు 60-70 రూపాయల ఖరీదుని 30 రూపాయలు తగ్గించే అవకాశం ఉంది. కోడిగుడ్లు రోజు 2 బాధపడతారు, 2 పిల్లలు అయితే 4 కోట్ల గుడ్లు తెస్తే 428 రూపాయలు, ఒక 10 సార్లు తెస్తే 300 రూపాయలు కోడిగుడ్డకి 3 నుంచి 4,000 రూపాయలు ఏర్పడకుండా కోడిగుడ్డ ఖర్చు పెడతా ఉన్నాం. మరి కోడి మాంసం, మరి గొర్రె మాంసం 800 రూపాయల కేజీ గొర్రె మాంసం. ఈ రోజు అందుకనే ఈ రోజు ఏదైతే ఈ ప్రాంతంలో మరి 7% మరి డాక్టర్ గారు చెప్పినట్టుగా ఆదాయం వస్తలేదు. ఒకప్పుడు పాడి పశువులు ఒక 40 సంవత్సరాల పూర్వం జనగాంలో పాడి పశువులు పెంచే అలవాటు లేదు. ఆ రోజు పాడి దొరకాలంటే మన ప్రాంతంలోనే ఏదైతే 70 నుంచి 90 వరకు పాడి పశువులు బాగా పెంచాం. పాడిని మనం ఇక్కడ నుంచి అందరూ కూడా అందజేయడం జరిగింది. కాబట్టి ఈ వచ్చే రోజుల్లో ఆదాయం పెంచే వరకు దానికి ముందుకు సాగండి. దీని మీదనే మరి గ్రామాల్లో ఉన్నాం కాబట్టి దాని మీద ఆధారపడి జీవనం కొనసాగితే ఆర్థిక భారం తగ్గించుకోవచ్చు, ఆ యొక్క కుటుంబాన్ని ఆర్థికంగా బాగుపడేసుకోవచ్చు, బలపడచ్చు అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఈ యొక్క ప్రభుత్వ పరంగా వచ్చే ఏదైతే వెసులుబాటు కానీ సహకారం కానీ పాడి పశువులకు కానీ, మేకలకు కానీ, గొర్రెలకు కానీ, చేపలకు కానీ
ఎటువంటి సహకారం ప్రభుత్వం నుంచి కావాలంటే తప్పకుండా మీకు సహకారం అందిస్తాం. మీ యొక్క కుటుంబాలకి ఆర్థిక భారం తగ్గించే ప్రయత్నం చేస్తాం. ఆర్థికంగా రూపాయలు పావులు సంపాదించే వరకు శాసనసభ్యునిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇచ్చే చేయుతని అందిస్తారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. మరి ఏదైతే సంఘం 85లో ఏర్పాటు చేసుకున్నాం, ఈ 85 నుంచి ఇప్పటి వరకు నడుపుతా ఉన్నాం. సంఘ పరిపాలన వ్యవహారానికి ఒక భవనం కావాలని చెప్పి అడుగుతా ఉన్నాం. తప్పకుండా వచ్చే మార్చిలోపు మాకు ఇచ్చిన ఏదైతే ప్రభుత్వం వచ్చిన ఏదైతే బడ్జెట్ అయిపోయింది, వచ్చే ఫైనాన్షియల్ మార్చి తర్వాత మళ్ళీ మాకు కోట వస్తుంది. తప్పకుండా అందులో మీకు మంజూరించి అన్నీ వచ్చేసరికి ఒక 15 మందికి ఏదైతే కోళ్ళ ఫామ్, ఒక 15 మందికి పాడి గేదెలు, ఒక 15 మందికి చేపల పెంపకం, 15 మందికి కూరగాయల పెంపకం చేశామని చెప్పి ఈ యొక్క వేదిక ద్వారా మీ యొక్క సంఘ సభ్యులు మాకు తెలియజేసే విధంగా పనిచేయండి. తప్పకుండా 10 నుంచి 20 లక్షల రూపాయలు విలువ చేసే భవనాన్ని మంజూరు చేసి ఆ యొక్క సదుపాయం అందిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో మరి అందరూ కూడా చాలా పెద్ద ఎత్తున వచ్చారు. మరి యొక్క పూర్తి స్థాయిలో మరి ఎగ్జిబిషన్ లో చూస్తారు. మరి యొక్క పాడి గేదెలు చూసుకుంటే ఆయన ఒక్కడే ఒక 2-3 పాడి గేదెలు వచ్చినాయి. ఆ యొక్క పాడి గేదెలు కానీ ఆవులు కానీ తక్కువ ఉన్నాయి కాబట్టి ఆ యొక్క పాడి గేదె 8, 9, 10 లీటర్లు ఒక పూటకి ఇస్తా ఉందని చెప్పి ఒకే రేపు చెప్పారు. కాబట్టి అటువంటి మంది ఒక్కరు కాకుండా 100ల మంది రైతులు ఈ యొక్క పాడి గేదెలు పెంచుకునే అవకాశం, ఆవులు పెంచుకునే అవకాశం మీరందరూ కూడా ఉపయోగించుకోండి, ముందుకు సాగండి అని చెప్పి ఈ సందర్భంగా రైతు సోదరులకి సోదరులకి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. మరోసారి సంక్రాంతి శుభాకాంక్షలు మీ అందరూ కూడా మరోసారి తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ, నమస్కారం. ఆదాయం పోతాయో ఆదాయం వచ్చేటి వచ్చు ఆవు ద్వితీయ బహుమతి ముత్తులింగం గారు ఎన్ని పాలిస్తుంది? 6 లీటర్లు ఇస్తుందా? ఎంతకాలం అయింది? ఇది ఎంతకాలం ఇస్తుంది? 6 నెలలుగా 8 నెలలుగా ప్రథమ బహుమతి వరగంటి సురేందర్ గారు, పరమేశ్వర్ గారి జ్ఞాపకార్థం వారి సోదరుడు సింధం ప్రశాంత్ గారు. ద్వితీయ బహుమతి నేత అశోక్ గారు. రండి గుల్లపల్లి చిన్న నువ్వు ఒక్కదే రాడియా కుమార్ గారు, అమ్మాయి నగర్ మొబైల్ నర్సంపేట. ద్వితీయ బహుమతి నవీన రాజేందర్. మూడవ బహుమతి చీర ఏమండి దాత గారు? ద్వితీయ బహుమతి నవీన రాజేందర్. చీర తేరాలు. ప్రథమ బహుమతి, ద్వితీయ బహుమతి రావద్దా? వచ్చిన తర్వాత ఇస్తారు కానీ ఓకే. చౌలాగర్ గోపినాథ్ గారు జ్ఞాపకార్థం వారి కుమారుడు నాగేందర్ గారు. కొండగంట కుమారస్వామి గారు. అదేవిధంగా కుక్క
అభిలాష్. ప్రాబ్లం లేదు ఏముంటుంది 500 మందికి మేము 500 మందికి ఓకే కంగ్రాట్స్ మీరు తీసుకోండి కదా ద్వితీయ బహుమతి కుర్ర రామ్జయ్. కంగ్రాట్స్ గోడం పవన్. మూడవ బహుమతి ఎల్లమైన సామయ్య. ద్వితీయ బహుమతి గోడం పవన్. అవి తర్వాత సూపర్ మార్కెట్ మన ఉడతారిన ఓపెన్ ఈ రోజు డ్రా తీసుకున్నారు. మొదట ద్వితీయ బహుమతులు సూపర్ మార్కెట్ విజయ ఆయిల్ సూపర్ మార్కెట్ హై స్కూల్ ఎదురుగా విజయ సూపర్ మార్కెట్. నరేందర్ సైడ్ విజయ సూపర్ మార్ట్ విజయ సూపర్ మార్ట్ ఆధ్వర్యంలో వాళ్ళు కార్యక్రమము నిర్వహించినటువంటి శాంతి సేన కార్యవర్గానికి, ఈ కార్యక్రమం నిర్వహణలో పాల్పంచుకున్న గౌరవ సభ్యులు, ఈ గ్రామ మరియు ఈ నియోజకవర్గ ప్రజలకు, పశువులను ఈ మా నర్సంపేట శాంతిసేన రైతు సంఘం వారు చిరు కానుకతో సన్మానిస్తున్నారు. పదరాలను హెచ్ఎండి కళా బృందానికి పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ఆయన బాగా పొద్దున కాంచి ఒకటి సేన రైతు పర్పస్ సంఘం నర్సంపేట 40వ వార్షిక సందర్భంగా మేము నిర్వహించినటువంటి పాడి పశువుల అందాల పోటీలకు ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథిగా గౌరవనీయులు పెద్దలు నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి గారికి, అదేవిధంగా పిలవగానే ఇచ్చేసినటువంటి అతిథులందరికీ, రైతు సోదరులందరికీ, మా శాంతిసేన పర్పస్ సంఘ కార్యవర్గం మరియు సభ్యులందరికీ, గౌరవ పాత్రికేయులందరికీ, పాల్గొన్నటువంటి రైతు సోదరులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. గత 40 సంవత్సరాల నుంచి 100 రూపాయల వాటాధనంతో చేరినటువంటి సభ్యులు ఈరోజు 300 మంది సభ్యులుగా ఉంటూ 43 లక్షల వాటాధనంతో నడుస్తున్నటువంటి మా సంఘం పూర్వం 40 సంవత్సరాల క్రితం కేవలం పశువులు బండి లాగడం అటువంటి పోటీలు నిర్వహించే వాళ్ళం. క్రమేణా అటువంటి కార్యక్రమం ప్రభుత్వం నిషేధించినందున అటువంటి కార్యక్రమాన్ని వదులుకొని పాడి పశువులు అందాల పోటీలు అంటే ప్రతి పాడి పశువు గేదెలు, ఆవులు, కుక్కలు, పావురాలు, పిల్లులు ఈ విధంగా మనం పంపిణీ చేసుకునేటువంటి వాటిని అందాల పోటీలు ఈరోజు నిర్వహించాం. మరి ఈ పోటీలకు దాతలుగా విచ్చేసి అన్నదాన దాతలకు మరియు ఆర్థికంగా సాయం చేసినటువంటి దాతలందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఏర్పడి 40 సంవత్సరాలు అవుతుంది. అయితే 40 సంవత్సరాలప్పుడు మనిషికి 100 రూపాయలు పొదుపు వేసినాము. దాన్ని వేసిన తర్వాత దాన్ని ఒక 10 సార్లు పంచుకున్నాగా ఈ సంవత్సరం లెక్క అయితే 43 లక్షల రూపాయలు నిల్వ ఉన్నాయి. దాంట్లోకి ఒక రూపాయి కూడా తీయం. మళ్ళీ మేము సందాలు తెస్తాం, లేకపోతే కొన్ని అటు ఇటు చేసుకుంటాం. ప్రతి ఒక్కరికి 1,20,000 రూపాయలు వడ్డీకి ఇస్తాం. వాళ్ళ లోన్ శాంక్షన్ చేస్తాం. అది రూపాయి వడ్డీ.
రూపాయి వడ్డీతో ప్రతి ఒక్క రైతుకు మా దాంట్లో ఉన్న రైతులు అందరికీ ఇస్తాం. వాటితో వ్యవసాయం పెట్టుకుంటారు, కొందరు వ్యాపారంలో పెట్టుకుంటారు. అట్లా ఇప్పటి వరకు అయితే బ్రహ్మాండంగా నడుస్తుంది మా సంఘం. అంగరంగ వైభవమైన ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన సభ్యులందరూ, సహకరించిన దాతలు మరియు ఈరోజు పాడి ఎడ్లను కానీ గొర్రెలను కానీ కుక్కలు కానీ తీసుకొచ్చి గెలుపొందిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు ఈ కార్యక్రమంలో గౌరవ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గారు మరియు అధిరాధ మాధవులందరూ పాల్గొనడం జరిగింది. సహకరించేందరికీ పేరు పేరు నమస్కారం. నా పేరు గంధ శ్రీనివాస్ గుప్తా. నేను రైతు సేవా సమితిలో సభ్యుడిని.